హలో గాయ్స్, టీమిండియా ఇంగ్లాండ్పై విజయం సాధించింది. సెమీఫైనల్ గండాన్ని దాటిన టీమిండియా 10 ఏళ్ల తర్వాత ఫైనల్లోకి అడుగుపెట్టింది. 68 రన్స్ తేడాతో ఇంగ్లాండ్పై గ్రాండ్ విక్టరీ సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 57 పరుగులు మరియు సూర్యకుమార్ 45 పరుగులు చేయగా టీమిండియా స్కోరు 171 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ కేవలం 103 పరుగులే చేయగలిగింది. నార్మల్ టార్గెట్ను టీమిండియా బౌలర్లు అద్భుతంగా కాపాడుకున్నారు. స్పిన్తో దెబ్బకొట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక చేజింగ్లో జాస్ బట్లర్ మరియు హరీబ్రూక్ పోరాడినా అది సరిపోలేదు. అక్షర్ పటేల్ మరియు కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు తీశారు. దీంతో ఇంగ్లాండ్ 103 పరుగులకే ఆలౌట్ అయింది. అక్షర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక మ్యాచ్ హైలైట్స్ ఏమిటంటే టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియా టాప్లీ బౌలింగ్లో కోహ్లీ 6 కొట్టి ఆ తర్వాత బంతికి అవుట్ అయ్యాడు 9 పరుగులు చేసి. ఇక వన్డౌన్లో వచ్చిన రిషబ్ పంత్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. శామ్ కరన్ బౌలింగ్లో బెయిర్స్టోకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు 5 పరుగులు చేసి. దీంతో పవర్ ప్లేలో టీమిండియా 46 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రోహిత్ శర్మకు తోడైన సూర్యకుమార్ యాదవ్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. రోహిత్ శర్మ కూడా బౌండరీలతో 4లతో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత వర్షం రావడంతో ఆట మరింత ఆలస్యంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ మొదలైన తర్వాత 36 బాల్స్లోనే 50ని పూర్తి చేసుకున్నాడు. తర్వాత స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నంలో 55 పరుగుల వద్ద ఆదిల్ రషీద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత 50కి చేరువలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఆర్చర్ బౌలింగ్లో జోర్డాన్కు దొరకడంతో అవుట్ అయిపోయాడు. ఈ దశలో మన టీమిండియా స్కోర్ వచ్చేసి 124 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. అప్పుడు జోర్డాన్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా 2 వరుస సిక్సర్లు కొట్టడంతో మరీ స్కోర్ ఊపందుకుంది. కానీ తర్వాత వెంటనే అవుట్ అయ్యాడు. తర్వాత వెంటనే వచ్చిన శివన్ దుబే కూడా కీపర్కు చిక్కడంతో బట్లర్ ఈజీ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఆ తర్వాత జడేజా 2 4లతో టీమిండియా స్కోర్ వేగాన్ని పంచే ప్రయత్నం చేశాడు. 17 పరుగులు చేసి అలరించాడు. తర్వాత అక్షర్ పటేల్ కూడా ఓ 6 కొట్టడంతో టీమిండియా స్కోర్ 170 చేయగలిగింది. ఇక ఈ టార్గెట్ను ఇండియా బౌలర్లు అద్భుతంగా కాపాడుకున్నారు. వరుస విరామాలలో వికెట్లను పడగొట్టారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ మరియు అక్షర్ పటేల్ స్పిన్ మాయాజాలం అదరగొట్టిందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఫిలిప్ సాల్ట్ను బౌల్ చేశాడు జస్ప్రీత్ బుమ్రా. ఆ తర్వాత వెంటనే వికెట్లు పడ్డాయి. మన స్పిన్ మాయాజాలంతో అదరగొట్టడంతో 103 పరుగులకి చాప చుట్టేసింది. హరీబ్రూక్ మాత్రం పోరాడినా అది సరిపోలేదు. చివర్లో లివింగ్స్టోన్ రనౌట్ అయ్యాడు. ఇక టీమిండియా విజయ కేతనం ఎగురవేసింది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో 29న తలపడనుంది. థ్యాంక్స్ ఫర్